ఇక ఉద్యోగులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు ఏపీజీఈఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి. అగ్రేడ్ లిస్ట్ సిస్టంతో ఉద్యోగులను టార్గెట్ చేయడం దుర్మార్గమని అన్నారు. తమకు నచ్చని అధికారులపై నిఘా పెట్టడానికే ఈ జీవో తీసుకొచ్చారని తెలిపారు. ఆస్తులు, ప్రవర్తన, పర్యవేక్షణ పేరుతో వేధింపులకు గురి చేస్తారని వెంకట్రామరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఉద్యోగుల మీద కక్షపూరితంగా, అంటే కక్ష ఉన్నట్టు, ఒక ఏదో ఉద్యోగుల మీద చెప్పలేని కోపం ఉన్నట్టు కనపడుతుంది. నిన్న ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, 1426 అని ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో ద్వారా అగ్రీడ్ లిస్ట్ సిస్టమ్ అనే కొత్త పద్ధతి, అంటే ఉద్యోగులను ఇబ్బంది పెట్టడానికి, ఉద్యోగులను వేధించడానికి కొత్త పద్ధతి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఏంటంటే ప్రభుత్వం ఉద్యోగులు కొందరిని, గజెటెడ్ ఆఫీసర్లో కొందరిని ఒక లిస్టు తయారు చేస్తుంది. వాళ్ళు చెప్పింది కంప్లైంట్ల ప్రకారం అని. కానీ ప్రభుత్వం ఎవరికైతే నచ్చిన వాళ్ళందరినీ ఒక లిస్టు తయారు చేసి ఆ అధికారుల మీద, వాళ్ళ ఆస్తుల మీద నిఘా, వాళ్ళ ప్రవర్తన మీద నిఘా, వాళ్ళు ఎక్కడ పోతున్నారు, వాళ్ళని ఎవరిని గడుస్తున్నారు అని నిఘా. అంటే ఉద్యోగులను మేము చెప్పిన మాట వినకపోతే మిమ్మల్ని ఈ లిస్టులో పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మిమ్మల్ని వెంటాడతాం, మీ మీద ఏసీబీ కేసులు పెడతాం, మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని బెదిరించడానికి ప్రభుత్వం ఇలాంటి జీవో తీసుకొచ్చింది. మీరు ఉద్యోగులకు ఇవ్వాల్సినవి అన్నీ పెండింగ్ పెట్టి, ఉద్యోగులు ఒక డిఏ ఇవ్వరు, ఒక పిఆర్సీ ఇవ్వరు, ఒక ఐఆర్ ఇవ్వరు, పెండింగ్ బిల్స్ అన్నీ పక్కన పెట్టిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఒక్కటి కూడా చేయకుండా ఉద్యోగులు ఇబ్బంది పెట్టే ఇలాంటి పనులను చేయడం ఎంతవరకు సమంజసం? ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే, అసలు టీడీపీ ప్రభుత్వానికి ఉద్యోగులు అంటే ఇంత కక్ష ఏమో అర్థం కాదు. ఇప్పుడే గతంలో కూడా చాలాసార్లు ముఖ్యమంత్రి గారు గతంలో మనసులో మాట అని 99 ఆ టైంలో మనసులో మాట అని ఒక పుస్తకం రాసుకున్నారు. ఆ పుస్తకంలో ఉద్యోగులను ఎట్లా ఇబ్బంది పెట్టాలనో అన్నీ చాలా వివరంగా రాసుకున్నాయి. అంటే ఉద్యోగులకు జాబ్ సెక్యూరిటీ ఉండకూడదు, అంటే పర్మనెంట్ జాబ్ పర్మనెంట్ అనే పదం ఉంటే వాళ్ళు పనిచేయరు, ఉద్యోగులు రిటైర్మెంట్ వయసు ఉండేది, రిటైర్మెంట్ అనేది ఉండకూడదు, రిటైర్మెంట్ వయసు అనేది ఉండకూడదు, ఫిక్స్డ్ ఉండకూడదు, ఇలా రకరకాలుగా అంటే ఉద్యోగులను ఎట్లా ఇబ్బంది పెట్టాలో ఆ బుక్లో రాసుకున్నాడు ఆయన. దాని ప్రకారమే ఆ బుక్లో అన్ని జీవోలు ఇచ్చింది, అప్పుడే ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో ఈ అగ్రీడ్ లిస్ట్ సిస్టమ్, అంటే ఎంపిక చేసిన ఉద్యోగులు, తమకు నచ్చని ఉద్యోగులను టార్గెట్ చేసి వాళ్ళని వేధించే కార్యక్రమం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇచ్చిన జీవో కాదు, అది 2003లో ఇచ్చింది జీవో. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.